హాయ్ ఫ్రెండ్స్, అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజాన్ వ్లాగ్. నేను మీ రంజాన్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాండి. ముందు వీడియోలో చెప్పాను కదా ఊరు వచ్చానని చెప్పేసి. నేను ఎందుకు వచ్చా అంటే మెయిన్ కారణం ఇదే అండి. సేరా వేయడానికైతే వచ్చాను పీర్లకి. 7వ రోజు అయితే వెయ్యాలి. 7వ రోజు వేయడం వల్ల 4 రోజులు అయితే పీర్ల మీద సేర అనేది ఉంటుంది. అందుకని చెప్పేసి 7వ రోజు వేయాలని చెప్పేసి నేనైతే వచ్చాను. ఇంకా వచ్చిన కాడ నుంచి వర్షమే అండి. ఈ సేరా వేసే ముందు కూడా వర్షం పడ్డది 1 గంట. అయినా కానీ వేస్తానో లేదో అనుకున్నాను, కానీ వేసేసాను. ఫస్ట్ అయితే సబ్జా మాల అయితే వేసామండి. 5 లైన్ల మీద సబ్జా మాల వేసిన తర్వాత మల్లెపూల మాల వేసి, ఆ తర్వాత ఈ కవర్స్ ఉన్నాయి కదా, దాన్ని సేరా అంటారు. ఇంకా ఆ సేర అయితే వేసాను. ఆ 2 మాలలు నేను వేసాను, సబ్జా మల్లెపూలు. ఇది వచ్చేసి మా అమ్మాయికి అయితే వేయమన్నానండి. ఇంకా మా అమ్మాయి అయితే వేస్తున్నారు. వేసిన తర్వాత సాంబ్రాణి అయితే వేసాము. ఇంకా అందరం అయితే కలిసి వేస్తున్నాము. ముందైతే ఈ పుట్నాలు ఏమేమి అవసరం పడతాయో అదైతే వీడియో తీద్దాం అనుకున్నా అండి. కానీ ఈ పిల్లల వల్ల పక్కన వర్షం అంతా బిజీగా అయిపోయింది. అందుకని అది తీయడం అయితే కుదరలేదు. ఇంకా ఇలా పీర్లకైతే సేర అయితే కట్టేసిన తర్వాత సాంబ్రాణి అయితే వేసి దువా అయితే చదువుతున్నారు. ఇంకా దువా చదివిన తర్వాత ఈ పీర్ అనేది బయట అయితే నిలబడిద్దండి. మిగతా పీర్లు కూడా వచ్చాయి, అవి కూడా బయట ఉన్నాయి. ఇంకా ఈ పీర్కి అయితే కడుతున్నాం మేము. ఈ పీర్ వచ్చేసి బయట నిలబడిన తర్వాత ఇంకా వాటర్ పోసి కొబ్బరికాయ కొట్టి ఇంకా పుట్నాలు, బొరుగులు, బెల్లం అనేది పంచేస్తాము. ఇంకా అందరం దువా చేసుకొని ఈ పీర్ అయితే బయటకు వెళ్ళింది కదా, ఇంకా అన్ని పీర్లకి వాటర్ పోసి కొబ్బరికాయ అయితే కొట్టామండి. ఇంకా కొట్టి కొంచెం సేపు అలాగైతే కూర్చున్నాము. ఇంకా కూర్చొని నైట్ డిన్నర్ అదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత 7వ రోజు పీర్ల చౌడి కాడ పీర్లు అనేవి ఎగురుతాయి. అది కాకుండా అలా కూడా తొక్కుతారండి. ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పేసి ఇంకా మేమైతే తొందరగా పని కానిచ్చేసి పిల్లలకి ఫుడ్ తినిపించేసి మేము కూడా తిని అలా కొంచెం సేపు ముచ్చట్లు చెప్పుకొని 12కి అయితే పీర్ల చౌడి కాడికైతే వెళ్ళామండి. ఇంకా మా పిన్ని, మా అక్క, నేను పీర్లకైతే వాటర్ పోసి కొబ్బరికాయ అయితే పలగొట్టానండి నేను. ఇంకా మామయ్య వచ్చేసి పొరుగులు, బెల్లం అయితే పంచేశారు పుట్నాలు.
ఇంకా మేమైతే ఇదంతా కంప్లీట్ చేసుకొని పీర్లు అయితే వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా డిన్నర్ చేసి తొందరగా పీర్ల దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఇంకా తొందరగా 7వ రోజు కదా పీర్లు అయితే ఎగురుతాయి అక్కడికైతే వెళ్ళాము. 9వ రోజు కూడా వేస్తారండి సేర్ అనేది, కానీ 7వ రోజు వేస్తే అదొక తృప్తి. 4 రోజులు పీర్ల మీద ఉంది అన్నట్టు అనిపించింది మనసు కూడా. అందుకని చెప్పేసి నేను ఇంకా ఇందుకోసం అయితే వచ్చా అండి. ఇదైతే 6 సంవత్సరాల నుంచి వెయ్యాలి అనుకున్నాను, కానీ ఈ రోజుతో కంప్లీట్ చేసేసాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకైతే చావుడి దగ్గరికి పీర్లు అయితే వెళ్ళిపోతున్నారు. మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కూడా సేరాది వేసుకొని ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతారండి. పీర్ల చావుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా అలా అయితే తొక్కుతున్నారు. ఆ తర్వాత అయితే పీర్లు అయితే తీస్తారు. నాతో పాటు మీరు కూడా చూసేయండి.
మేమందరం అయితే వచ్చేసాము. పీర్లు అయితే తీశారు కదా, అలా తొక్కిన తర్వాత పీర్లు తీసేశారు. ఇంకా ఇక్కడ వచ్చేసి కొంతమంది వస్తున్నారు కదండి, వీళ్ళైతే మరొక చావడి ఉంది పైన, పీర్ల చావడి, అక్కడ వాళ్ళనమాట. ఇంకా వీళ్ళైతే వెళ్తున్నారు. వీళ్ళదైతే స్టార్ట్ అవుద్దని వెళ్ళామండి మేము, కానీ కొంచెం లేట్ అయిద్దంట. ఇంకా ఇక్కడికే మాకైతే లేట్ అయింది, నిలబడి ఓపిక లేక కొంచెంసేపు అలా నిలబడి వచ్చేసాము. అది కూడా చూపిస్తాను, చూసేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి పీర్లు అనేవి కొంతమందికి ఒంట్లోకి అయితే వస్తాయండి. వచ్చినప్పుడు ఇలా వాటర్ వేస్తారు, లేకపోతే సాంబ్రాణి పొగ అయితే వేస్తారండి. ఇంకా మేమైతే ఈ పీర్ల చావుల దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా బాగుంటుందంటండి. నా మ్యారేజ్ 8 సంవత్సరాలండి, నేనైతే ఫస్ట్ టైం చూద్దాము ఇక్కడ పీర్లు అనేది. మా అమ్మ వాళ్ళ ఊళ్ళో అయితే చూసుకుని ఉన్నాను, కానీ ఇక్కడైతే ఫస్ట్ టైము. ఇంకా ఇక్కడ వచ్చేసి నాడా వేసే వాళ్ళంట వీళ్ళందరూ. ఇంకా నాడా వేసేవాళ్ళు ఇలా కొంచెం చుట్టూ తిరిగి ఇంకా చావుల లోపలికి అయితే వెళ్తున్నారు. ఇంకా తర్వాత ఏం చేస్తారని తెలియదు, వీడియో కొత్త ఎక్కించుకుంటా. ఇంకా అలా చూసి మేమైతే ఇంటికైతే వచ్చేసామండి. చీకటి అవుతుంది, లేట్ అవుతుంది, పిల్లలు అయితే పడుకొని ఉన్నారు ఇంట్లో, మామయ్య గారు ఒక్కరే ఉన్నారని చెప్పేసి వచ్చేసాము. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరో వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.